మద్యపాన నిషేధం చేసి మళ్లీ ఓట్లు అడుగుతానని చెప్పిన జగన్ మాట తప్పి మడిమ తిప్పారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆరోగ్య విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ చప్పుడి వెంకటేశ్వరరావు ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కూటమిని గెలిపించి అధికారంలోకి తీసుకురావాలని ప్రజలను ఆయన కోరారు. జగన్ రెడ్డి గారు చేసే అరాచకాలు అన్నీ కావు. ముఖ్యంగా అనేక వేల మంది అనారోగ్య బారిన పడ్డారు రాష్ట్రంలో. అలాగే మద్యం రేట్లు 3 రెట్లు పెంచాడు. 3 రెట్లు పెంచి ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నారు. అలాగే ఎంతోమంది ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి. ముఖ్యంగా డ్రగ్స్, మాదక ద్రవ్యాలు ఎక్కువ సప్లై అనేది మన ఈ 4 సంవత్సరాల నుంచి మన రాష్ట్రంలోనే ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే ముఖ్యంగా యువత అంతా కూడా పెడద్రావన పడుతున్నారు. ఇవన్నీ గమనించి వచ్చే ఎలక్షన్లో, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలందరూ ఆలోచించి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వాన్ని బలపరిచి మీరంతా కూడా వచ్చే ఎలక్షన్లో చంద్రబాబు గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని సంకీర్ణ ప్రభుత్వాన్ని నెగ్గించి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా చేస్తారని ప్రజలంతా ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించి ఇప్పుడు జరిగే పరిస్థితులన్నీ అవగాహన చేసుకుని మాత్రం మీరు తెలుగుదేశం జనసేన ప్రభుత్వానికి ఓటు వేయాల్సిందిగా మరి కోరుచు మీ డాక్టర్ చప్పుడి వెంకటేశ్వరరావు.